అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే దట్టమైన మేఘాలు, బలమైన ఎదురుగాలులతో కూడిన వానతో జనజీవనం స్తంభించింది. గత 2 రోజులుగా ఎండ, మబ్బులతో దోబూచులాడిన వాతావరణం ఆదివారం చల్లబడింది. అయితే ఈ అకాల వర్షం బానుడి తాపం నుండి ఉపశమనం కలిగించిన చేతికొచ్చిన పంట పరిస్థితిపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంట నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు కలవరపడుతున్నారు. రాబోయే 3 రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వారా సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ ఏడీ, ఎంఆర్ఓలతో కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కోత చేసిన ధాన్యం తడిచిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయాలని, ఇంకా కోతలు జరగని చోట్ల వచ్చే 3 రోజుల పాటు కోతలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి ధాన్యం సేకరణ కేంద్రంలో టార్పాలిన్ బరకాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.